హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటాటెక్. గాయస్, ఈరోజు నేను మంచి స్మూతెస్ట్ సస్పెన్షన్ ఉన్నటువంటి వెహికల్స్ బడ్జెట్లో ఏమున్నాయనే దాని మీద వీడియో చేస్తున్నాను. అఫ్ కోర్స్ 160cc వరకు మిమ్మల్ని తీసుకెళ్తాను. సో బడ్జెట్లో వస్తూ బటర్ స్మూత్ సస్పెన్షన్ కలిగినటువంటి బైక్స్ మాత్రమే మీ ముందు ఉంచుతాను. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అండ్ సస్పెన్షన్ అంటే మామూలు విషయం కాదు, ఇది లైక్ మనకి హెల్త్ ఇష్యూస్ని తీసుకొస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా చూస్ చేసుకోకపోతే. సో చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి. అండ్ ట్రస్ట్ మీ, మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు. చాలా వరకు నేను ఈ మధ్య కాల్స్ కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళకి ఏబిఎస్ గురించి ఇంకొకసారి చెప్పాలని చూస్తుంటే వాళ్ళు చెప్పనివ్వట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీ నో దట్. ఎందుకంటే మీ ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు చాలా మంచిగా ఎడ్యుకేట్ అయిపోయాం మేము. ఎందుకంటే సింగిల్ ఛానల్ ఏబిఎస్ అంటే ఏంటి, అండ్ మనకి ఈ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది, ఆ 12 లీటర్స్ పెట్రోల్ లేకపోతే ఏమవుతుంది, అండ్ మనకి ఇలాంటి బేసిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ మొత్తం కూడా చెప్పి చాలా మంచిగా అయితే మాత్రం వీడియోస్ చేస్తున్నారని కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. దానికి వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను గట్టిగా చెప్పగలను, మన ఛానల్లోకి మీరు కనుక కొత్తగా కనుక వచ్చి ఉంటే సో ఒకసారి ఎక్కువ వద్దు, ఒక 3 to 4 వీడియోస్ చూడండి. ఐ హోప్ మీరు ఖచ్చితంగా కూడా మీకు ఈ వీడియో, ఈ ఛానల్ పర్ఫెక్ట్ ఛానల్ అని, మీరు వెహికల్ కొనబోయేంత వరకు ఇది మిమ్మల్ని చాలా చక్కగా ఎడ్యుకేట్ చేస్తుందని, కొత్త బైక్ రివ్యూస్ అన్ని మీ ముందు ఉంచుతుందని మీరే నమ్ముతారనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో చేసే వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు వస్తాయి. అండ్ మోర్ ఓవర్, మీరు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసినట్లయితే ఇలాంటి మంచి కంటెంట్, సో ₹1,00,000 కష్టపడి సంపాదించుకొని ఒక ప్రాపర్ బైక్ మీద, ఒక బెస్ట్ బైక్ మీద ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళ అంటే అలా ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో అయితే వెళ్తుందన్నమాట. సో అందుకోసం ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇప్పుడు మనం సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు ఒక 2 విషయాలు అయితే చెప్పాలి, మోనోషాక్ గురించి అండ్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్ గురించి. సో మోనోషాక్ సస్పెన్షన్ అనేది ప్రీమియం ఉంటుంది అండ్ సస్పెన్షన్ ప్లేబ్యాక్ కూడా చాలా బాగుంటుంది కంపేర్ దెన్ హైడ్రాలిక్ సస్పెన్షన్. అండ్ మోనోషాక్లో హార్డ్ సస్పెన్షన్ లేదా అంటే ఉన్నాయి, వాటిని మినహాయించి మీకు మోనోషాక్లో బెటర్ సస్పెన్షన్ అయితే చెప్తాను. 2 షాక్ అబ్జర్వర్స్ తీసుకోవాలా అండ్ మోనోషాక్ తీసుకుంటే బెటరా అని మీకు డౌట్ వచ్చి ఉంటే మాత్రం, సో మాక్సిమం మోనోషాక్ సస్పెన్షనే మీకు మీ బడ్జెట్లో కనుక ఉంటే తీసుకోండి. ఎందుకంటే బెటర్ ప్లే అయితే ఉంటుంది మోనోషాక్ నుంచి. సో మీరు వంచి తిప్పేటప్పుడు, లీనింగ్ చేసేటప్పుడు హైడ్రాలిక్ సస్పెన్షన్ కంటే కూడా మోనోషాక్ సస్పెన్షన్ అనేది మిమ్మల్ని చాలా స్టేబుల్గా అయితే మాత్రం ఉంచుతుంది అనమాట. అందుకే ఎక్కువగా స్పోర్ట్స్ బైక్స్లో మోనోషాక్ సస్పెన్షనే యూస్ చేస్తుంటారు. అండ్ మనకి రైడర్స్ వంచి తిప్పుతారన్నమాట, అండ్ వాళ్ళ మోకాలు పోయి కింద ట్రాక్ తగులుతుంది. అంత తగిలినా కానీ మనకి ఆ వీల్ అనేది ఏదైతే ఆ సర్ఫేస్ నుంచి విడిపోదన్నమాట, అంటే విసిరి వేసినట్లుగా అయితే అవ్వదు, అంటి పెట్టుకుని ఉంటుంది. దీనికి కారణం మోనోషాక్ సస్పెన్షన్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ గ్రావిటీ. సో అంత చక్కగా పనిచేస్తుంది. సో ఇదొక కారణం. అండ్ సస్పెన్షన్ ప్లేబ్యాక్ కూడా సింగిల్ స్ప్రింగ్ కాబట్టి వెయిట్ పడ్డప్పుడు ఆ కంబ్యాక్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది. అందువల్ల మీకు స్మూత్ అనిపిస్తుంది అనమాట కంపేర్ దెన్ మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్ 2 షాక్ అబ్జర్వర్స్. సో ఫస్ట్ అయితే 100cc నుంచి స్టార్ట్ చేద్దాం. 100ccలో మీకు స్ప్లెండర్ ప్లస్ ప్లాటినా 100cc. సో ఇవి 2 100cc వెహికల్సే, బట్ రెండిట్లో బెటర్ సస్పెన్షన్ కావాలంటే మాత్రం మీరు ప్లాటినానే తీసుకోవాలి. స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ప్లేబ్యాక్ అయితే ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ₹79,000 ₹80,000 దగ్గరలో ఈ బైక్ లభిస్తుంది. సో మీకు స్ప్లెండర్ ప్లస్ అనేది ₹95,000 దాకా ఉంటుంది బేసిక్ వేరియంట్. బట్ ఈ రెండిట్లో ఒకటే తీసుకోవాలనుకుంటే ప్లాటినా 100cc బెటర్ చాయిస్. అండ్ నెక్స్ట్ మనకి 110ccలో చూసినట్లయితే ప్లాటినా 110 ABS చాలా బాగుంటుంది. సో ఇది మీకు చాలా మంచి సస్పెన్షన్. ఈ సస్పెన్షన్ మీకు సేమ్ స్ప్రింగ్ లోడ్ అయి ఉంటుంది అనమాట. సో స్మూత్గా ఉంటుంది. వెయిట్ పడ్డప్పుడు, సింగిల్గా మీరు వెళ్ళేటప్పుడు ఈ సస్పెన్షన్ ప్లేబ్యాక్ మీకు ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదన్నమాట. ఆఫ్ రోడ్లో కూడా చాలా చక్కగా అయితే ఉంది, కన్సిడర్ చేయదగ్గటువంటి బైక్ అనమాట. ప్లాటినా 110 ABS మీకు వచ్చేసరికి ₹107,000 దాకా పడే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి 125ccలో చూసుకున్నట్లయితే సో ఇక్కడ మోనోషాక్ సస్పెన్షన్ దొరుకుతుంది అండ్ మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్ కూడా దొరుకుతుంది. సో పల్సర్ 125cc హైడ్రాలిక్ సస్పెన్షన్లో లభిస్తుంది అనమాట. వన్ ఆఫ్ ది స్మూతెస్ట్ సస్పెన్షన్. ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు, అంటే రైడ్ చేయకముందే వెహికల్ మీద కూర్చొని ఒక స్వింగ్ చేసినప్పుడు ఈ వెహికల్ యొక్క స్ప్రింగ్ ప్లేబ్యాక్ అద్భుతంగా ఉంది 125ccలో. సో ఇది మనకి నైట్రాక్స్ ఎండ్యూరెన్స్ గ్యాస్ చార్జ్డ్ సస్పెన్షన్ అనమాట. చాలా మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ అయితే ఉంటుంది. 125ccలో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నా పర్వాలేదు, బెస్ట్ సస్పెన్షన్ ఉండాలి, బెస్ట్ స్ప్రింగ్ లోడ్ అయి ఉండాలి అనుకుంటే మాత్రం ఈ ప్లేబ్యాక్ మీకు చాలా బాగుంటుంది. పల్సర్ నుంచి హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ 125ccలో మోనోషాక్ సస్పెన్షన్ తో వస్తూ బెస్ట్ సస్పెన్షన్ గా నిలిచింది మనకి రైడర్ 125cc సస్పెన్షన్. ఇది మోనోషాక్ 5 స్టెప్ అడ్జస్టబుల్ గ్యాస్ చార్జ్డ్ అనమాట. సో చాలా మంచి ప్లే ఉంటుంది. సో మీ పైకి కూర్చొని స్వింగ్ చేసినప్పుడే మీకు ఆ ప్లేబ్యాక్ అయితే తెలుస్తుంది. 125ccలో మోనోషాక్ సస్పెన్షన్ తోటి ఒక మంచి వెహికల్ కావాలనుకున్నట్లయితే ₹1,27,000 దగ్గరలో
రైడర్ 125 వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్. పల్సర్ 125 వచ్చేసరికి మనకి ఇప్పుడు ఆఫర్ ఉందో లేదో నాకైతే తెలియదు. మామూలుగా అయితే 1,13,000 రూపాయల దాకా పడుతుంది నియాన్ వేరియంట్. సో మన రీసెంట్గా ఒక 1,06,000కి ఆ మధ్యలో వచ్చినట్టుంది. నేను వీడియో కూడా చేశాను, ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చూడండి. అండ్ 150cc ఇక మనం మాట్లాడుకోవాలి. పల్సర్ 150 స్టాండర్డ్ ఎడిషన్ కావచ్చు అండ్ పల్సర్లో 150cc మనకి డ్యూయల్ డిస్క్ కావచ్చు, రెండింటికి సేమ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది నైట్రాక్స్ గ్యాస్ చార్జ్డ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అన్నమాట. సో కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ అన్నమాట. ఈ వెహికల్ మనకి స్టాండర్డ్ వేరియంట్ వచ్చేసరికి 1,47,000 రూపాయలు అండ్ మనకి స్ప్లిట్ సీట్ వచ్చేసరికి మనకి 1,53,000 రూపాయల దాకా ప్రైస్ ఉంది. అండ్ పల్సర్ లోనే మనకి N150 ఇది మోనోషాక్ తో వస్తుంది అనమాట. చాలా మంచి సస్పెన్షన్ ఉంది. వెహికల్ రైడ్ చేస్తున్నప్పుడు ఏదైతే ఆ స్టిఫ్నెస్ నాకు ఎక్కడ అనిపించలేదు. అండ్ ఎక్కడైతే మనకి ఆ స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయో అండ్ మనకి రఫ్ రోడ్స్ వస్తున్నాయో అక్కడైతే చాలా మంచి ప్లేబ్యాక్ అయితే ఆ స్మూత్నెస్ అయితే చూపించింది అనమాట పల్సర్ N150. సో ఈ వెహికల్ మన ఛానల్లో రైడ్ చేసి పెట్టాను. ఈ వెహికల్ కి సంబంధించిన వీడియో కూడా ఉంది, ఒకసారి మీరు కావాలనుకుంటే చూడండి. అక్కడ చాలా క్లియర్ గా చెప్పాను సస్పెన్షన్ గురించి కూడా. సో మోనోషాక్ అండ్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ పల్సర్ లో మీరైతే మాత్రం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ రెండు వెహికల్స్ లో ఏది తీసుకున్నా సస్పెన్షన్ వైజ్ మీరైతే డిసప్పాయింట్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే యమహా ఎఫ్జెడ్ బేసిక్, స్టాండర్డ్, డీలక్స్ అని 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో మనకి బేసిక్ వచ్చేసరికి 1,48,000 రూపాయలు, డీలక్స్ వచ్చేసరికి 1,70,000 రూపాయల దాకా కూడా ఉంటుంది. సో బట్ సస్పెన్షన్ వైజ్ మాత్రం 3 ఒకటే. సో మీరు బేసిక్ వేరియంట్ అయితే తీసుకోండి, బడ్జెట్ లో వస్తుంది. సో సస్పెన్షన్ ప్లేబ్యాక్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. సో ఈ సస్పెన్షన్ నాకు చాలా బాగా నచ్చింది. నేను డీలక్స్ వర్షన్ అయితే మాత్రం రైడ్ చేశాను. రైడ్ చేసినప్పుడు చాలా బాగుంది. వితౌట్ రైడింగే కూర్చొని స్వింగ్ చేసినప్పుడు కూడా సస్పెన్షన్ ప్లేబ్యాక్ అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు 3 వెహికల్స్ లో ఏది ఒక వెహికల్ చెప్పండి ఏది బాగుంటుందని చెప్పి మీరు అడిగితే మాత్రం సో నేనైతే మాత్రం ఎఫ్జెడ్ అండ్ మీకు పల్సర్ 150 స్టాండర్డ్ అయితే చెప్తాను. కంపేర్ దాని N150 కంటే కూడా బాగుంది. బట్ ఈ రెండు చాలా బెటర్ ఉన్నాయన్నమాట. సో మోనోషాక్ లో బెటర్ కావాలంటే మీరు ఎఫ్జెడ్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ 160cc గురించి మాట్లాడుకోవాలి. హోండా యూనికార్న్ 160 దీని సస్పెన్షన్ అనేది ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో వెళ్తున్నా, ఒక్కళ్ళే వెళ్తున్నా, ఒక చిన్న కార్లో మంచి సస్పెన్షన్ ఉన్నటువంటి కార్లో కూర్చుంటే రఫ్ రోడ్ మీదకి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్లేబ్యాక్ మనం చూస్తామో అలాంటి మంచి ప్లేబ్యాక్ ని మనం యూనికార్న్ లో చూడొచ్చు అనమాట. అండ్ ఆ సీట్ క్వశ్చనింగ్ కావచ్చు, ఆ లాంగ్ సీట్ ఫ్యామిలీ కూర్చొని ఉన్నప్పుడు అండ్ మనం ఒక్కళ్ళం వెళ్ళేటప్పుడు ఆ సస్పెన్షన్ ప్లేబ్యాక్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. బటరీ స్మూత్ సస్పెన్షన్ అని ఒక పేరు పెట్టొచ్చు అంటే అది యూనికార్న్ కి నేనైతే మాత్రం క్లియర్ గా చెప్పేస్తాను అనమాట. అంత మంచి సస్పెన్షన్. ఆ వెహికల్ ని నేను రైడ్ చేసినప్పుడు నాకు చాలా మంచి ఫీల్ అయితే ఉంది. సో యూనికార్న్ యొక్క ప్రైస్ చూసినట్లయితే 1,48,000 రూపాయల దాకా ఉంది ప్రజెంట్ మార్కెట్ లో. సో వెహికల్ అయితే రైడ్ చేసి ఒకసారి అయితే మాత్రం చూడండి. నెక్స్ట్ టీవీఎస్ నుంచి చాలా మంచి సస్పెన్షన్ కలిగినటువంటి బైక్ టీవీఎస్ అపాచీ RTR 160 2V. ఇది డ్యూయల్ షాక్ అబ్జార్బర్ తోటే వస్తుంది, గ్యాస్ చార్జ్డ్ అనమాట. ఇవి కూడా పల్సర్ 150 ఉన్నట్టే రెండు అబ్జార్బర్స్ అయితే ఉంటాయి, డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్. చాలా మంచి కంబ్యాక్ అయితే ఇస్తుంది అనమాట. స్వింగ్ చేసినప్పుడు కూర్చొని మనం కిందికి పైకి అన్నప్పుడే ఆ ప్లేబ్యాక్ తెలిసిపోతుంది మనకి, అంత స్మూత్ గా ఉంటుంది. సో ఎక్కడ కూడా మిమ్మల్ని మీ కంఫర్ట్ ఎక్కడ మిస్ అవ్వదు ఈ వెహికల్ తోటి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీలో ఉన్నటువంటి హై ఎండ్ వేరియంట్ అండ్ మనకి స్టాండర్డ్ వేరియంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1,48,000 రూపాయలు, హై ఎండ్ వేరియంట్ వచ్చేసరికి 1,67,000 రూపాయల దాకా లభిస్తున్నాయి. సో ఈ వెహికల్స్ బడ్జెట్ లో నాకు చాలా బాగా నచ్చాయి. చాలా మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ అయితే అందించాయి. సో ఈ వెహికల్స్ మీరు తీసుకున్నట్లయితే ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సో ఇది మామూలు విషయం కాదు. వాళ్ళు అనుకోకుండా, తెలియకుండా, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళ కష్టపడి సంపాదించిన అమౌంట్ని తీసుకెళ్లి హార్డ్ సస్పెన్షన్ మీద పెట్టారంటే ఆ వెహికల్ని చూస్తే భయం వేస్తుంది అన్నమాట వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువ దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇష్టంగా కొనుక్కొని కూడా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలంటే ఎవరికైనా బాధే. సో నీడ్ ఉంటే షేర్ చేయండి, అన్నెసెసరీగా అవసరం లేదు. నీడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా మందికి వెళ్ళాలి, వాళ్ళకి యూస్ఫుల్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.